హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సారియాస్ కిచెన్. టుడే స్పెషల్ తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై విత్ బగార్ రైస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బగార్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. బగార్ రైస్ అనేది నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. సో దానికి ఫస్ట్ తాలింపు చేసేద్దాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఐటమ్స్, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, బిర్యానీ పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసి కాస్త వేగనివ్వండి. పొడవుగా కట్ చేసిన 2-3 పచ్చిమిరపకాయలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి కాస్త వేగనిద్దాం. సాల్ట్ తగినంత వేయండి. నేను 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో నాకు సరిపడా తీసుకున్నాను. ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్లోకి ఈ తాలింపుని యాడ్ చేద్దాం. బగార్ రైస్ అనేది పొడి పొడిలాడుతూ రావాలంటే మనం ముందుగా బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ తాలింపుని ఒక్కసారి మిక్స్ చేసేసేది రైస్ కుక్కర్ని స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ అయితే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకవైపు బగార్ రైస్ అయ్యేలోపు ఇంకొక వైపు మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగేలోపు ఇంకొక వైపు చికెన్ని కడిగి పెట్టేసుకుందాం. మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది. ఉల్లిపాయలు వేగగానే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేసుకుందాం, మనకు పచ్చివాసన అనేది పోయేంత వరకు. ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న చికెన్ని యాడ్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకుందాం. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను, అందుకే దానికి సరిపడేంత ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. చికెన్ నుండి పచ్చివాసన పోగానే ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేసుకుందాం. చికెన్ అంతటికి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు చికెన్ని మనం 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనిస్తే మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం చికెన్లోకి మనకు కావాల్సినంత తగినంత కారం, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్, గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఇప్పుడు చికెన్కి మసాలా అంతా పట్టేలాగా ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. మరోవైపు బగార్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక 5 నిమిషాల పాటు క్యాప్ పెట్టేసుకుందాం. మనకు ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేస్తుంది. చికెన్ నుండి ఇలా వాటర్ రాగానే ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగుని ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఇక్కడ చికెన్ అనేది మనకి వేడి చేస్తుంది కాబట్టి, పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి నేను వాటర్ ప్లేస్లో పెరుగుని యూస్ చేస్తున్నాను. పెరుగు చికెన్కి మొత్తానికి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాం. చూసారా, మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చికెన్ నుండి వాటర్ అనేది ఆవిరైపోయాక చికెన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉందాం. అప్పుడు మనకు ఈ చికెన్ కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్ టచ్ కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. అయిపోయింది, మన చికెన్ ఫ్రై రెడీ. దీన్ని చూస్తుంటుంటే నాకు ఎప్పుడెప్పుడు తింటానో అనిపిస్తుందండి. మీకు కూడా అలానే ఉందా? ఇప్పుడు మన వేడి బగార్ రైస్ అండ్ వేడి చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకొని ఆస్వాదించేద్దాం. చూసారా, బగార్ రైస్ అనేది ఎంత పొడి పొల్లాడుతూ వచ్చిందో. మీకు కూడా అలా రావాలంటే మీరు కూడా బియ్యాన్ని ముందుగానే నానబెట్టేసుకోండి. బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రూమ్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా రైస్ కుక్కర్లో బగార్ రైస్, చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడి బగార్ రైస్లోకి చికెన్ ఫ్రైని సర్వ్ చేసేసుకొని ఆస్వాదించేద్దాం. చికెన్ ఫ్రై ఎంత క్రిస్పీగా జ్యూసీగా వచ్చిందో చూడండి. ఇది చూస్తుంటే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుస్తున్నాయండి. ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో కానీ రూమ్లో కానీ ఈ బగార్ రైస్ విత్ చికెన్ ఫ్రై కాంబినేషన్ ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.